ఈరోజు మా విద్యార్థి నాయకులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టించింది ఈ ప్రభుత్వం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను ఉల్లంఘించి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు కానీ దాన్ని ఎవరికి కూడా లేదు. కానీ కొన్ని ఎల్లో మీడియాస్ ఉద్దేశపూర్వకంగా మహా టీవీ యాజమాన్యం మా నాయకుడు కేటీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడుతూ ఉంటే, వీడియోలు వేసి క్లిప్పింగ్ చేసి చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి అభిమానులుగా వారు కొంత నిరసన తెలిపితే, ఇలా అసలు ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాలను ఉల్లంఘించి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసినటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టకుండా నిరసన తెలిపినటువంటి ఎవరైతే గాయమైందో వాళ్లకు నిరసన తెలిపినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటుగా మేము ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో 18 నెలల నుంచి దాదాపుగా మా నాయకులపైన, మా కార్యకర్తలపైన, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారియర్స్ పైన ఒక చిన్న పోస్ట్ పెడితే చాలు కేసులు పెట్టి జైల్లో పెడుతుంది ప్రభుత్వం. మా నాయకులు ఆనాడు ఖమ్మంలో వరదలు వచ్చినాయని చెప్పేసి వరద బాధితులను పరామర్శించడానికి 4 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు, 4 మాజీ ఎమ్మెల్యేలు కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటనకు వెళ్తే మా మాజీ మంత్రులపైన, ప్రజాప్రతినిధులపైన కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే మా కార్యకర్తకు కాలు విరిగిపోతే కనీసం కంప్లైంట్ ఇస్తే ఈరోజు వరకు దాదాపుగా 12 నెలలు దాటింది, ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ మీద విచారణ జరగలే. మా నాయకులు కేటీఆర్ గారు ఒక కార్యక్రమాన్ని ముగించుకొని ముషిరాబాద్కు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ గుండాలు కారు పైన దాడి చేస్తే దాని మీద కూడా ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలే. మా నాయకులు హరీష్ రావు గారు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేస్తే 150 కార్లతో గుండాలను తీసుకొని వచ్చి సిద్దిపేట పైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాటి మీద ఇప్పటి వరకు కూడా ఏ కేసులు పెట్టలే. కేటీఆర్ గారి నియోజకవర్గంలో తన క్యాంప్ ఆఫీస్ పైన కూడా మొన్న దాడులు చేస్తే కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు ఎలాంటి విచారణ లేదు, ఎలాంటి కేసులు లేవు. కానీ మా నాయకులు, మా కార్యకర్తలు కడుపు మండి మా నాయకుల పైన చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి దాడిని, మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి దాడిని మీ మీడియాలలో చూపిస్తూ ఉంటే వాటిపైన నిరసన తెలిపినందుకు మా విద్యార్థి నాయకుల పైన, కార్యకర్తల పైన, సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకే న్యాయం ఉండాలి, అందరికీ సమాన న్యాయం ఉండాలి. కొంతమందికి తొత్తులుగా ఉంటూ కొంతమందికి కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టి జైల్లో పెట్టడాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ఇస్తే 7వ గ్యారెంటీ కింద ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలన అందిస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యము కూని అయిపోయింది. ప్రాథమిక హక్కులు కాలరాస్తూ ఉన్నారు. మాట్లాడితే కేసు, ప్రశ్నిస్తే కేసు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, మీడియాకు కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. కొంతమంది ఎల్లో మీడియా పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఉంటే మా పప్పులు ఉడకాయి, బీఆర్ఎస్ పార్టీ లేకుంటే మేము ఆడింది ఆట, పాడింది పాట అనేటువంటి ఉద్దేశం కొద్దీ కేవలం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ, టాలరైజ్ చేస్తూ, ఇబ్బంది పెట్టి తెలంగాణ అంశాన్ని కనుమరుగు చేసి ఈరోజు బహుముఖంగా తెలంగాణపై దాడి జరుగుతూ ఉన్నది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా కోర్టు తీర్పిచ్చింది విద్యార్థులను నాట్ టు అరెస్ట్ అని. ఇలా మేము సిఐ గారికి 1 o'clock ఫోన్ చేసినాం. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం. మా విద్యార్థులకు బెయిల్ వచ్చింది, టైం ఇవ్వండి, సరెండర్ చేసి స్టేషన్ బెయిల్ తీసుకుంటామని చెప్పినాం. ఇలా దాదాపుగా 3:30 అవుతుంది. ఇలా నిన్న 4 గంటల నుంచి ఫోన్ చేస్తే మాకు సమయం ఇయ్యరు, ఏసీబీకి మాట్లాడితే మీరు వెళ్ళండి ఇస్తామంటారు. ఇలా ఇప్పటి వరకు కనీసం ఫార్మాలిటీ చేయడానికి కూడా, అంటే మీ ఉద్దేశం ఏముందంటే విద్యార్థులను, తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడికక్కడ కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని అణిచివేస్తే తప్ప మీ ప్రాబల్యం అనేది పెరగదనేది ఇది సమైక్యవాదుల కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు కలిసిపోయి బీఆర్ఎస్ పార్టీని మనుగడ లేకుండా చేయాలి, కేసీఆర్ గారిని మనుగడ లేకుండా చేయాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టాలన్నటువంటి కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి ఆడుతున్నటువంటి నాటకం.
ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీకి మేము ఒకటే హెచ్చరించదలుచుకున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, మీరు ఎన్ని ముళ్ళ కంచెలు వేసినా బీఆర్ఎస్ పార్టీలో పుట్టినటువంటి కార్యకర్త ఉద్యమకారులు ఎవరు కూడా భయపడరు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి ప్రసక్తే లేదు. మీ 6 గ్యారంటీలు, 420 హామీలు, రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇలా అడుగుతున్నందుకు మా మీద కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ కూడా ఇలా రెడ్ బుక్లో రాసి ఉంటుంది. ఇలా అధికారులు ఎవరైనా సరే మీ వ్యక్తిగత అభిప్రాయాల కోసం మీ వ్యక్తిగతంగా పనిచేస్తే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాబోయే కాలంలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఇలా మీ కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా యూరియా లేక ఆనాటి రోజులు తెస్తామని ముఖ్యమంత్రి అంటే నిజంగానే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా బస్తాల కోసం ఇలా పాస్బుక్లు పెట్టేటువంటి రోజు వచ్చింది, చెప్పులు లైన్లో పెట్టేటువంటి రోజు వచ్చింది. ఇలా మనుషులు లైన్లో నిలబడి రోడ్ల మీద సోషల్ వచ్చి పడిపోయేటువంటి రోజులు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఎమర్జెన్సీ రాజ్యం. ఎమర్జెన్సీని తలపించే విధంగా కాంగ్రెస్ పాలన నడుస్తుంది. డెఫినెట్గా మీరు ఎన్ని కేసులు పెట్టినా కేసులు అయితే అని తెలుసు మాకు. ఇలా అయినా మేము ప్రజల పక్షాన కొట్లాడతాం. మీరు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలపైన వివక్షను, అణిచివేతను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తాం, ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల కోసమే ఉంటామని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ మా విద్యార్థులకు వెంటనే బెయిల్లు ఇచ్చి ఇలా తీర్పును గౌరవించాలి, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలనేసి మేము అధికారులకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గారు కేటీ రామారావు గారి మీద అసత్య ప్రచారం చేస్తూ, అడ్డగోలు ప్రచారం చేస్తూ, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, మానసిక సంఘర్షణకు లోనే అయ్యే విధంగా ఇష్టం వచ్చినటువంటి వార్తలను ప్రచురించినటువంటి నేపథ్యంలో ఆ మహాన్యూస్ యాజమాన్యానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో మా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు చేస్తూ పోలీస్ యంత్రాంగం ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ కార్యకర్తల లెక్క వ్యవహరిస్తూ ఉంటే హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో హైకోర్టు కూడా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నటువంటి కార్యకర్తలకు నాట్ టు అరెస్ట్ ఇచ్చి అదే 35Bకి సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చి వాళ్ళని పంపించాల్సిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో దాదాపు 13 మంది మా అధ్యక్ష అయినటువంటి గెలుస్టిన్ గారి వైఫ్ మీద, వాళ్ళ బామ్మార్ది మీద, పడాల సతీష్, కడారు స్వామి, మిగతా ముఖ్య నాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టి కావాలని చెప్పి హింసించే ప్రయత్నం. ఆయన ఫోన్ అడిగి తీయనందుకు వారి భార్య మీద కేసు పెడతారు. ఎక్కడ న్యాయం జరుగుతుందో, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తల లెక్క లాఠీ చేతులు ఉంది, మేము పోలీసులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నట్టుగా పోలీసులు వ్యవహరించడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా సిఐ గారు వస్తాను చెప్పారు. మా వాళ్ళు వచ్చి ఆల్రెడీ లొంగిపోయే స్టేషన్లో ఉన్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి వెంటనే వాళ్ళకు బెయిల్ మంజూరు చేసి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే కనీసం ఉన్నటువంటి మీడియా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని, ఎవరైతే అసత్య ప్రచారం చేస్తారో, ఎల్లో మీడియాని ప్రదర్శిస్తారో వాళ్ళని మాత్రమే మేము అంటా ఉన్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, వాళ్ళని మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా సజావుగా సాగించండి, నిజాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి వాడు ఏది మాట్లాడినా ఆయన మాత్రం సుఖమైనట్టు, యువతలో మాట్లాడుతున్న నాయకులు ఏదైనా మాట్లాడంగానే దాన్ని బ్యాడ్గా ప్రాపగండ చేసేటువంటి ప్రయత్నం ఇది మంచిది కాదు. తస్మాత్ జాగ్రత్త. ఇది హెచ్చరిక మాత్రమే. ముందు ఇలాంటి తీవ్ర పరిణామాలు ఇంకా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి వెంటనే పోలీస్ సిబ్బంది వారు కూడా స్పందించి వచ్చినటువంటి అందరూ ఎవరైతే మా నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టి బెయిల్ మంజూరు చేసి నోటీస్ ఇచ్చి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.